కదా, వాడు భక్తిహీనుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు లేని వాడిగా వాడు బ్రతుకుతున్నాడు. వాడికి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, అయినా వాడు బాగానే ఉన్నాడు కదా అనే తలంపు ఆసాపులో కలిగింది. భక్తిహీనుని బట్టి, దేవుణ్ణి మరచిన వారిని బట్టి, దేవుని విడిచిన వారిని బట్టి అతను మత్సరపడ్డాడట. అతను మత్సరపడ్డప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, ఆసాపు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ భక్తిహీనుని గతి ఏంటి, చివరి గతి ఏంటి? వారు ఇప్పుడు బాగానే ఉన్నారు, పచ్చగా ఉన్నారు, మరి రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే కొనసాగుతారా అని దేవుని సన్నిధి